స్పోర్ట్స్ ఎయిడ్స్ టీవీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2024 పురుషుల టీ20 ప్రపంచ కప్ జూన్ 1న ప్రారంభం కానుంది. ఉత్కంఠ భరితమైన మ్యాచ్లు, తీవ్రమైన పోటీలకు అమెరికా, కరేబియన్ దేశాలు వేదిక కాబోతున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు న్యూయార్క్లోని ఐసెన్ హోవర్ పార్క్ సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్, జట్టు లైనప్లను, కీలక మ్యాచ్లను ఒకసారి గమనిద్దాం. టీ20 ప్రపంచ కప్ 2024లో మొత్తం 20 జట్లు పాల్గొంటూ ఉండగా వాటిని 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. 4 గ్రూపుల నుంచి మొదటి 2 స్థానాల్లో ఉన్న జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. పాకిస్తాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్లతో కలిసి భారత్ గ్రూప్ ఏలో ఉండగా అమెరికా, వెస్టిండీస్లోని 6 వేదికలలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. భారత్ తన మొదటి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్ను ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జూన్ 9న జరిగే మ్యాచ్కు న్యూయార్క్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మరే ఇతర మ్యాచ్కు లేని విధంగా 200% ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ మ్యాచ్కు అందుబాటులో ఉన్న టికెట్ల కంటే 200% అధికంగా డిమాండ్ ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. దీంతో చాలా మందికి నిరాశ తప్పలేదు. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 34,000 మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది. దీంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. అయితే దీనికి 200 రెట్లు అంటే ఏకంగా 68 లక్షల మంది నుంచి డిమాండ్ ఉందని ఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. తొలిసారి అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ జరగనుండటం, అందులోనూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో ఈ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.